ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశాన్ని దయచేసిన కన్న తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ కూడా క్రీస్తు వారి పేరట వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దైవ గ్రంథములో నుంచి నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అని, మానవ బంధాలకి ఆర్థిక సంబంధాలకి ముడికట్టినట్లుగా ప్రపంచములో ఎన్నో శ్లోకాలు మాట్లాడుతున్నారు. శ్లోకాలు మాట్లాడేవాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఈ విషయాన్ని ఈరోజు లేవనెత్తుతూ ప్రతి సంబంధానికి, మానవ సంబంధాలన్నిటికీ కూడా ఆర్థిక సంబంధాలే అన్నట్లుగా మరి లేవనెత్తి మాట్లాడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది ఈరోజు. నిజంగా సమాజాన్ని ఆలోచిస్తున్నప్పుడు నిజంగా మానవ బంధాలన్నీ కూడా, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనా? ఆర్థిక సంబంధాలు ఈరోజు ఎక్కడ దాకా మనుషుల్ని తీసుకెళ్ళాయి? ఈరోజు ఆర్థిక సంబంధాలు మనుషుల్ని ఏ విధంగా నడిపిస్తున్నాయి అన్న విషయాలను ఈరోజు దైవ గ్రంథములో నుంచి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. మానవ సంబంధాలు, మానవ బంధాలు అన్నీ కూడా, మానవ బంధాలు ఇరుక్కోటానికి గల కారణం ఏంటి అంటే, మానవ సంబంధాలు ఈరోజు చాలా వరకు ఇరుక్కుపోతున్నాయంటే కారణం ఏదో ఇతరుల నుంచి ఆశించి ఇతరుల్లో నుంచి లాభ నష్టాలను పొందే ప్రతి వాళ్ళు కూడా మానవ సంబంధాన్ని చెడుగొట్టుకునే అవకాశాలున్నాయి అని మనకు అర్థమవుతుంది. మానవ సంబంధము అనేది ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనది. మనిషిని అర్థం చేసుకోవటం, ఒక మనిషి మరొక మనిషికి లోబడటం, ఒక మనిషి ఇంకొక మనిషి చెప్పినట్లుగా వినటం, ఇవన్నీ కూడా చాలా మంచి సంబంధాలుగా మనకి వినిపిస్తుంటాయి. అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, అమ్మ, నాన్న, అత్త, బామర్ది, బావ, ఈ బంధాలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు చాలా పవిత్రమైన బంధముగా మనకు అనిపిస్తుంది. పవిత్రమైన బంధం. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అంటే అమ్మ, నాన్న, బావ, బంధువులు, వీళ్ళంతా ఈ బంధుత్వం అంతా కూడా ఆర్థిక సంబంధము హ్యాడ్ కాకముందు ఈ బంధాలన్నీ కూడా ఒక పవిత్రమైన బంధాలుగా మనకు కనిపిస్తుంటాయి. ఒకరికి కష్టం వచ్చినా ఇంకొకరు ఆదుకుంటారు, ఇంకొకరు బాధల్లో ఉన్న ఇంకొకరు వెళ్ళి పరామర్శిస్తారు. ఈ బంధాలన్నీ కూడా, ఆర్థిక సంబంధం అనేది ఎంట్రీ కాకముందు మానవ బంధాలన్నీ కూడా చాలా అద్భుతమైన బంధాలు. ఈ బంధాలలో మధ్యలో చోటు చేసుకున్నదే ఈ ఆర్థిక బంధం. ఈ ఆర్థిక బంధము ఎప్పుడైతే చోటు చేసుకున్నదో మనిషిలో స్వార్థాన్ని ముందుగా పుట్టిస్తుంది. స్వార్థము పుట్టించిన తర్వాత బంధాలు కాస్త ఏమైపోతున్నాయి? మెల్లమెల్లగా ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఏమిటి, అన్న, తమ్ముడు బాగానే ఉంటారు. ఎప్పుడైతే ఫైనాన్షియల్గా ఇష్యూస్ వచ్చాయో అప్పుడు అన్న, తమ్ముడు కొట్టుకోవటం ప్రారంభించుకుంటారు. తల్లి, కొడుకు లేకపోతే తండ్రి, కొడుకు బాగానే ఉంటారు, ఎంతో చక్కగా ఎదుగుతుంటారు. దాన్ని శరీర బంధం లేకపోతే రక్త బంధము కూడా మనం అంటాం. తండ్రి, కొడుకులు బాగానే ఎదుగుతుంటారు. ఫైనాన్షియల్గా ఎప్పుడైతే లేవనెత్తుతారో, ఫైనాన్షియల్గా ఇష్యూ వచ్చిందో అప్పుడు తండ్రి, కొడుకులు కూడా కొట్టుకుంటారు. తల్లి, కూతురు కొట్టుకుంటారు, తండ్రి, కొడుకులు కొట్టుకుంటారు, అన్నదమ్ములు కొట్టుకుంటారు, బావ, బామర్దులు కొట్టుకుంటారు, అక్క, చెల్లెండ్లు కొట్టుకుంటారు.
ఏంటి ఇరుగు పొరుగు వారు కొట్టుకుంటారు. ఇవన్నీ కొట్టుకోవటానికి గల కారణము, తిట్టుకోవటానికి గల కారణం ఏంటి అంటే, మానవ బంధాలు కాస్త ఆర్థిక బంధాలుగా మారిపోయాయి. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. కాబట్టి మనుషుల్లో ద్వేషం వచ్చేసింది, మనుషుల్లో ద్వేషం వచ్చేసింది, మనుషుల్లో కక్ష వచ్చేసింది, మనుషుల్లో పాడుబుద్ధి వచ్చేసింది. మనిషికి మనిషిగా విలువనివ్వకుండా ఏంటి ఆర్థిక సంబంధంతో మనిషిని ఈరోజు ఏం చేస్తున్నాడు? ఈ ఆర్థిక సంబంధము మనిషిని అడ్డదారి తొక్కిస్తుంది, అడ్డదారి పట్టిస్తుంది. అందుకే చాలా వరకు మనం ఆలోచిస్తున్నప్పుడు డబ్బులు లేని వాడిని సమాజం ఒకలా చూస్తుంది, డబ్బులున్నవాడిని సమాజం ఒకలా చూస్తుంది. ఒకసారి మీరు ఆలోచించండి. సంబంధాలు పెంచుకోవాలన్నా, బంధాలు పెంచుకోవాలన్నా, బంధాలని కట్టుకోవాలన్నా, బంధాలను విడగొట్టుకోవాలన్నా ముందుగా చూస్తున్నది ఆర్థిక సంబంధమే. ఒక అమ్మాయిని కోడలుగా ఇంటికి తెచ్చుకోవాలనుకున్నప్పుడు ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తుంది. ఎంత ఆస్తుంది, ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ప్రాఫిట్ ఉంది అని అన్నీ చూస్తుంటారు ప్రియులారా. అలాగే అమ్మాయిని ఇంటికి ఇచ్చేటప్పుడు కానీ, అమ్మాయిని తెచ్చుకునేటప్పుడు కానీ మనిషి ఒక గుణాన్ని చూడడు, ఆర్థిక సంబంధాన్ని చూస్తాడు. ఈరోజు మన అమ్మాయిని ఇచ్చేటప్పుడైనా వాళ్ళు గుణం చూసి ఎవరండి? గుణం ఏంటండి? గుణం ఏమన్నా బువ్వ పెడుతుందా? గుణం ఏమన్నా భోజనం పెడుతుందా? మనిషికి కావలసింది ఏంటి ఈరోజు? మనుషులకి కావలసింది ఏంటి ఈరోజు? ఆర్థిక డబ్బు. మనిషి అమ్మాయిని ఇచ్చేటప్పుడు కానీ, అమ్మాయిని తెచ్చుకునేటప్పుడు కానీ డబ్బు చూస్తారు ప్రియులారా, డబ్బు చూస్తారు. డబ్బు చూసి సంబంధాలను కలుపుకుంటారు, డబ్బును చూసి సంబంధాలను కలుపుకుంటారు. ఏంటి పేదవాడి ఇంట్లో అమ్మాయి ఎంత లక్షణంగా ఉన్నా, ఎంత డిగ్రీ చదువుకొని ఉన్నా ఏమిటి అవతలాళ్ళు వాళ్ళ పేదరికాన్ని చూస్తారు. ఇంక పోతే ఎంత కట్నం ఎంత ఇస్తారు అని కూడా చూస్తారు. అంటే ఆర్థిక సంబంధము మానవ సంబంధాలని చెడుగొడుతుంది అన్నట్లుగా మనకి కనిపిస్తుంది. కొన్ని పెళ్ళిళ్ళు కట్నం దగ్గర ఆగిపోతాయి, కొన్ని పెళ్ళిళ్ళు వాళ్ళ పేదవాళ్ళున ఆగిపోతాయి, కొన్ని పెళ్ళిళ్ళు ఏంటి వాళ్ళు ఏమి ఇవ్వరు, వాళ్ళు సోమత లేదు, మా అమ్మాయిని భవిష్యత్తులో ఏం సుఖపెడతారని ఆర్థికంగా కొన్ని సంబంధాలు తెగిపోతున్నాయి. చూసారా, మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారేసరికి నిజంగా అక్కడంక మానవత్వం అనేది మట్టిలో కలిసిపోతుంది ప్రియులారా. మానవత్వం అనేది మట్టిలో కలిసిపోతుంది. ఈ మానవత్వం మట్టిలో కలిసిపోయిందంటే మానవ బంధాలకి విలువ లేకుండా పోతుంది, అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. నీవు పేదవాడుగా ఉన్నావు అంటే నీ ఇంటికి వచ్చే అమ్మాయి అయినా, నీ ఇంటి నుంచి వెళ్ళే అమ్మాయి అయినా ఏంటి రెండు రకాలుగా నీవు ఆలోచించి నీవు నిర్ణయం తీసుకోవాలి. భూమి మీద మానవ బంధాలు కాస్త ఆర్థిక సంబంధాలు, మానవ సంబంధాలు కాస్త ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. కాబట్టి మనుషులకు విలువ లేకుండా పోతుంది. ఈరోజు నీ విలువ ఈరోజు లేదు అంటే, నీ దగ్గర 4 డబ్బులుంటే నిన్నందరూ బాస్ అంటారు, సర్ అంటారు, లేకపోతే అన్న అంటారు, ఏదేదో అంటారు. నీ దగ్గర 4 రాళ్ళుంటే నలుగురు నీ దగ్గరకు వస్తారు. నీ దగ్గర ఏమీ లేదనుకో, అప్పుడు నీ నుంచి అందరూ దూరం అయిపోతారు. కానీ మనిషి చూడవలసింది డబ్బు కాదు ప్రియులారా, మనిషి చూడవలసింది డబ్బు కాదు, మానవ సంబంధం, మానవ బంధం. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, తల్లి, తండ్రి,
ఏమిటి? చుట్టాలు, మన రక్త సంబంధులు. ఏంటి? రక్త సంబంధులు కంటే మించిన సంబంధం ఇంకోటి ఏదైనా ఉంది అంటే అది ఆత్మీయ బంధం. రక్త సంబంధానికంటే బలమైనది ఆత్మీయ బంధం. ఆత్మీయ బంధానికి మించినది ఇంకేమి లేదు ప్రియులారా, ఇంకేమి లేదు. ఆత్మీయ బంధం ఎంత గొప్పది అంటే ప్రపంచ బంధాలన్నీ తెగిపోయినా, ప్రపంచ బంధాలు అన్నీ ఊడిపోయినా ఆత్మీయ బంధము మాత్రం స్థిరస్థాయిగా నిలిచిపోతుంది, స్థిరస్థాయిగా ఉంటుంది. అందుకే ధనముని నమ్ముకునేవాడు ఏమైపోతాడంట? సర్వనాశనమైపోతాడంట. ధనమును బట్టి ప్రేమించేవాడు, ధనమును బట్టి స్నేహితులను ప్రేమించేవాడు, ధనమును చూసి మరి బంధువులను ప్రేమించేవాడు, ధనమును చూసి మనుషులను ప్రేమించేవాడు సర్వనాశనం అయిపోతాడు అని బైబిల్లో మనకి క్లియర్గా వ్రాయబడింది ప్రియులారా. అంటే నీవు బంధాలని కలుపుకోవటానికి ఫైనాన్షియల్ చూసి కాదు, డబ్బు చూసి నీవు మనుషుల బంధాన్ని కలుపుకోకూడదు. డబ్బు ఏంటండి? ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, రేపు వస్తుంది, అవతల రోజు వెళ్ళిపోతుంది. డబ్బులు చూసి మానవ సంబంధాలను కలుపుకోవటం అంటే చాలా పిచ్చితనం ప్రియులరా. డబ్బు ఉన్నా లేకపోయినా మానవత్వాన్ని బట్టి మనుషులను కలుపుకోవటానికి చూడాలి. ఏమంటే ఈరోజు నేను పేదవాడిని, రేపు నేను ధనికుడవ్వచ్చు, రేపు నేను ధనికుడిని, అవతల రోజు నేను పేదవాడవచ్చు. ఈరోజు ఉన్నవాడిని నీవు నా దగ్గరకు వచ్చావనుకో, రేపు నా దగ్గర లేకపోవచ్చు. యేసుక్రీస్తు వారితో అనేక మంది శిష్యులు వచ్చారు ప్రియులారా. అనేక మంది శిష్యులు వచ్చి యేసుక్రీస్తు వారితో ఏం మాట్లాడుతున్నారు అంటే, ప్రభువా నీవెక్కడికి వెళ్ళినా మేము అక్కడికి వస్తాం, నీవెక్కడికెళ్ళినా మేము అక్కడికి వస్తాం, నీవు ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లో ఉంటామని యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారునికి తల వాంచుకోవటానికి కూడా స్థలము లేదు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాంచుకోవటానికి కూడా స్థలము లేదు అని యేసుక్రీస్తు అన్నాడు. అయినా కూడా ఆత్మీయ బంధం ఎంత గొప్పది అంటే, యేసుక్రీస్తు వారు నా దగ్గర ఏమీ లేదన్నా అంత వదులుకొని యేసుక్రీస్తుని వెంబడించారు ప్రియులారా. మీరు బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు నా దగ్గర ఏమీ లేదండి, ఉండటానికి ఇల్లు లేదు, ఆకాశ పక్షులకైనా గూళ్ళున్నాయి, నక్కలకైనా బొరియలున్నాయి, కానీ నాకు మాత్రం తలవాంచుకోవటానికి కూడా స్థలము లేదని చెప్పినా యేసుక్రీస్తుని వెంబడించిన వాళ్ళు 12 మంది అపోస్తలులు. నా దగ్గర ఏమి లేదన్నాడు యేసుక్రీస్తు వారు, అయినా వాళ్ళు వెంబడించారు. అంటే శరీర బంధము కంటే ఆత్మీయ బంధం ఎంత గొప్పది చెప్పండి. ఈరోజు శరీర బంధము ఏమండి ఎలా ఉంది అంటే, నా దగ్గర ఏమీ లేదనుకోండి, నన్ను ఎవరూ పలకరించరు, నా ఇంటికి ఎవరూ రారు, నా వాళ్ళే నాకు రాబంధువులు అయిపోతారు, నా వాళ్ళు అనుకునేవాళ్ళు నాకు దూరం అయిపోతారు. ఎప్పుడు? నా దగ్గర ఏమీ లేకపోతే. నా దగ్గర ఏమీ లేకపోతే ఒకరోజు నా భార్య కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, నా పిల్లలు కూడా నన్ను చీగొట్టి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు? నా దగ్గర ఏమీ లేనప్పుడు. అది రక్త సంబంధం, ఆత్మీయ సంబంధం. నా దగ్గర ఏమి లేవన్నా అన్ని వదులుకొని వచ్చిన బంధమే క్రీస్తు వారు స్థాపించిన బంధం, ఆత్మీయ బంధం. ఆత్మీయ బంధం ఎంత బలమైనది అంటే, ఏమి లేకున్నా అతుక్కునుండే బంధం, ఏమి లేకపోయినా సపోర్ట్ చేసే బంధం. నిజంగా నేను అనారోగ్యంగా ఉన్నాను. లాస్ట్ ఇయర్ నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నాకు ఎక్కువగా సపోర్ట్ చేసింది నా రక్త సంబంధికులు కాదు, నా ఆత్మ సంబంధికులు. నాకు ఎక్కువగా సపోర్ట్ చేసి, మేమున్నాము అన్న భయపడుకు అని నాకు నిలబడి సపోర్ట్ చేసింది ఎవరు అంటే, నా ఆత్మీయ బంధువులు ప్రియులారా.
నా ఆత్మీయ బంధువులు. మానవ సంబంధాలు ఎక్కడ చెడిపోతున్నాయి అంటే, మానవ సంబంధాలు ఎక్కడ పాడైపోతున్నాయి అంటే, ఈ ఆర్థిక సంబంధాలుగా మారి ప్రియులారా, ఈ ఆర్థిక సంబంధాలుగా మారి మానవ బంధాలకి విలువ లేకుండా పోతుంది. మానవ బంధాలకి విలువ లేకుండా పోతుంది. మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయి. ఈరోజు ఆర్థిక సంబంధాలే అందరికీ కళ్ళు ముందు కనిపిస్తున్నాయి. నీ దగ్గర కారు ఉందా, నీ దగ్గర బంగ్లా ఉందా, నీ దగ్గర అన్నీ ఉన్నాయా, అందరూ నిన్ను ప్రేమిస్తారంట. బైబిల్ చెప్పింది, నేను కాదు. చూడండి, ఒక మంచి మాట బైబిల్లో, ఒక మంచి మాట. ఎంత మంచి మాట అంటే, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనములో ఏమనుందంటే, ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు. ధనము గలవానికి, ధనమున్నవాడికి స్నేహితులు అధికముగా ఉంటారంట. ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగులు అన్నట్లుగా, ఏంటి, ఎక్కడ మరి ధాన్యం ఉంటే అక్కడ పశువులు అన్నట్లుగా, ఎక్కడ గింజలుంటే అక్కడ చీమలు అన్నట్లుగా, ఎక్కడ ధనం ఉంటే అక్కడ విస్తారమైన బంధం ఏర్పడుతుంది. తెలుసా, విస్తారమైన బంధం ఏర్పడుతుంది. బంధము ఏర్పడుతుంది. ఏమంటే, ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉంటారంట. ఎందుకంటే వాడు తినిపిస్తాడు, తాపుతాడు, అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తాడు, ఏంటి కావలసినప్పుడల్లా డబ్బులు ఇస్తాడు, ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తాడు, ఏది పడతాడు తినిపిస్తాడు. రాత్రి పగులు వాడితో ఉన్నమన్నా ఉంటారు. ఎందుకంటే వాడి దగ్గర డబ్బుంది కాబట్టి. బంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోతాయి. డబ్బులున్న వాడిని పొగడతారు, డబ్బులున్న వాడిని ఎక్కువగా పొగడతారు. ఏంటి తెలుసా, మా అన్న, మా మినిస్టరు, మా ఫైనాన్షియల్, మా బ్యాంకు, మా ఏటీఎం, ఎన్నో రకాలుగా పొగడతారు. అన్నీ లాగేసిన తర్వాత వాడి దగ్గర ఖాళీ అనుకోండి, వాడి దగ్గర అన్నీ ఖాళీ అయిపోయాయి అనుకోండి, అప్పుడు అందరూ వదిలేసి వెళతారు. ఆర్థిక సంబంధము ఆస్తి ఉన్నంత వరకే పనిచేస్తుంది. ఆర్థిక సంబంధము ఆస్తి ఉన్నంత వరకే అందరూ, చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ ఉంటారు. ఆస్తి అయిపోయిందంటే, ఏంటి, ఆస్తి అయిపోయింది అంటే అందరూ నీ నుంచి దూరం అయిపోతారు. బైబిల్లో మనకు ఒక సందర్భం కనిపిస్తుంది, తండ్రి కొడుకుల బంధం. ఒక కొడుకు ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడంట. ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు, స్నేహితులతో ఎంజాయ్ చేశాడు. స్నేహితులందరూ కూడా ఈయన దగ్గర ఆస్తి ఉన్నప్పుడు ఈయనతో నలుగురున్నారు. అందరూ ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయని నలుగురు ఈయన దగ్గర ఉన్నారు. ఈయన దగ్గర డబ్బులు అయిపోగానే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ దూరం అయిపోయారు. అప్పుడు మళ్ళీ ఆయనకి తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చిందంట. అయ్యో, నా తండ్రి ఇంటి దగ్గర అన్నీ ఉన్నాయి, నేను అన్నీ తీసుకొని వచ్చాను, నా దగ్గర అన్నీ అయిపోయాయి. ఈ స్నేహితులు అనేవాళ్ళు అన్నీ నా దగ్గర నుంచి దోషేసుకున్నారు, తిన్నారు. నా దగ్గర డబ్బులున్నంత వరకే నన్ను బాగా ప్రేమించారు, డబ్బులు అయిపోగానే నన్ను విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోయారు అని మరి తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చిందంట. తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చి అప్పుడు ఏమనుకున్నాడంట, కనీసం కూలి వాళ్ళ జతకైనా చేరి నేను వాళ్ళతోనైనా ఉంటాను, పందులున్న చోటైనా నేను నివాసం చేస్తాను, ఎలాగో నేను ఆ తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడంట. చూసారా, ధనము నమ్ముకొని వెళ్ళిపోయిన వాడు, ధనాన్ని ప్రేమించి రక్త సంబంధాన్ని వదులుకొని, ధనాన్ని ప్రేమించి, స్నేహితులను ప్రేమించి, రక్త సంబంధాన్ని వదులుకొని, ఆస్తి పంచుకొని వెళ్ళిపోయి, స్నేహితులతో ఆస్తి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు గుర్తుకొచ్చారు తెలుసా, తండ్రే గుర్తుకొచ్చాడు. అందుకొక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా, మానవ బంధాలు ఆర్థిక సంబంధాలుగా మారకూడదు. రక్త సంబంధాలు కాస్త ఆత్మ సంబంధాలుగా మారటానికి ప్రయత్నం చేయాలి.
రక్త సంబంధాలు శాశ్వతం కాదు, ఆర్థిక సంబంధాలు శాశ్వతం కాదు, ఆత్మ సంబంధమే శాశ్వతమైనది. నీకు నాకు యేసుక్రీస్తు వారికి ఏంటి సంబంధం? యేసుక్రీస్తు వారికి నీకు నాకు ఏంటి సంబంధం? ఆత్మీయ బంధం, ఆత్మీయ బంధం, ఆత్మీయ అనురాగం. ధనము గలవానికి అధికముగా స్నేహితులుందరు అంటున్నాడు. చూడండి ఒకసారి, మళ్ళీ చదువుకుందాం. ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. దరిద్రుడు తన స్నేహితులను ఏం చేస్తాడంట? పోగొట్టుకుంటాడంట. ఎందుకంటే ఈడి దగ్గర డబ్బులు లేవు, ఈడి దగ్గర ఆస్తి లేదు, నలుగురికి పెట్టలేడు, నలుగురిని తిప్పలేడు, నలుగురిని తీసుకెళ్ళలేడు, నలుగురికి ఇవ్వలేడు. అలాంటప్పుడు అందరూ ఈరోజు ఏం చూస్తారంటే, అందరూ చూసేది ఒకటే, వాడి దగ్గర ఏముంది? డబ్బులున్నాయా? పద వాడితో స్నేహం చేద్దాం. వాడి దగ్గర ఆస్తి ఉందా? పద వాడితో స్నేహం చేద్దాం. వాడిని లూటి చేసేంత వరకు, వాణ్ణి బికారి చేసేంత వరకు వానితోనే ఉంటారు. వాడు ఒక్కసారి బికారి అయిపోయాడంటే వీళ్ళు పరారైపోతారు. ఒకసారి ఆలోచించండి. స్నేహితులు డబ్బులను బట్టి కాకూడదు, బంధాలు డబ్బులను బట్టి మారకూడదు, బంధాలు డబ్బులను బట్టి జమ కాకూడదు సుమ, బంధాలు డబ్బులను బట్టి రాకూడదు. బంధాలు అంటే చాలా పవిత్రమైన అనుబంధాలు ప్రియులారా. అమ్మ, నాన్న, చెల్లి, అక్క, తమ్ముడు, బావ, బామర్దులు, ఏంటి చుట్టాలు, వీళ్ళంతా కూడా ఆర్థిక పైన ముడిపడి ఉన్నదనుకోండి, ఆర్థిక పైన ముడిపడి ఉందనుకోండి, ఏ బంధం సరిగ్గా నిలబడదు సుమా, ఏ బంధం సరిగ్గా నిలబడదు. ఆ బంధాలకి శాశ్వతమే కాదు, ఆ బంధాలు ఎక్కువ రోజులు ఉండవు ప్రియులరా. ఆర్థిక బంధాలు కనబడ్డాయా, ఆర్థిక బంధాలు ఎదుగుతున్నాయి అంటే ఆస్తి ఉన్నంత వరకే, ఆస్తి ఉన్నంత వరకే ఉంటాయి, కానీ ఎక్కువ రోజులు ఉండవు ప్రియులారా. అందుకే యోబు గారు ఒక మంచి విషయాన్ని మాట్లాడుతూ ఏమంటున్నాడు ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా. యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. నా బంధువులు నా యొద్దకు రానయ్యున్నారు, నా బంధువులు నా యొద్దకు రానయ్యున్నారు అంటున్నాడు ఆయన. ఒకప్పుడు అందరూ ఆయన దగ్గరే ఉండేవాళ్ళు, ఒకప్పుడు అందరూ ఆయన్ని ప్రేమించేవాళ్ళు, అందరూ ఆయన్ని పొగిడేవాళ్ళు, అందరూ ఆయన్ని మెచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే ఆయన దగ్గర ఆస్తి ఉన్నప్పుడు అందరూ వచ్చారు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ వచ్చారు, ఆయన దగ్గర హోదా ఉన్నప్పుడు అందరూ ఆయన్ని పొగిడారు. ఆయన దగ్గర నుంచి అంతా దూరం అయిపోగానే, యోబు దగ్గర నుంచి ఆస్తి అంతస్తు అంత దూరం అయిపోగానే అందరూ దూరం అయ్యారు. అందరూ దూరమైన తర్వాత మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా బంధువులు నా యొద్దకు రానయ్యున్నారు. నా బంధువులు ఒకప్పుడు నా దగ్గరే ఉండేవాళ్ళు, నా దగ్గర అంతా పోయేసరికి నా బంధువులే నాకు దూరం అయిపోయారు. రెండవది, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు. ప్రాణంగా ప్రేమించాడంట వాళ్ళని, వాళ్ళ అవసరాలు తీర్చాడంట, వాళ్ళకి అవసరాలు ఏమేమో అన్ని తీర్చాడంట. నా ప్రాణ స్నేహితులు అంటున్నాడు యోబు గారు. వాళ్ళు ఏమయ్యారంట? దూరం అయిపోయారంట. ఎప్పుడు, ఎందుకు దూరం అయ్యారు? వాళ్ళు దూరం అవటానికి గల కారణం ఏంటి అంటే, యోబు గారు దగ్గర ఉన్నంత కాలము యోబు గారు అందరికీ బెల్లం లాంటోడు. యోబు గారు దగ్గర ఉన్నంత కాలము, యోబు గారు దగ్గర ఆస్తి ఉన్నంత కాలము, యోబు గారి దగ్గర ధనం ఉన్నంత కాలము, యోబు గారి దగ్గర సర్వస్వం ఉన్నంత కాలము యోబు గారు అందరికీ బెల్లమయ్యాడు. యోబు గారి దగ్గర నుంచి అంతా దూరం అయిపోగానే యోబు గారు అందరికీ కారం అయిపోయాడు. అందరూ దూరం అయిపోయారు.
ఏంటి ఇది? ఆర్థిక సంబంధం అంటే ఉన్నప్పుడు ప్రేమించటం, లేనప్పుడు దూరం అవటం. ఇది ఆర్థిక సంబంధం. ఆత్మీయ బంధం ఎలాంటిదో తెలుసా? ఉన్నప్పుడైనా ఉంటాడు, లేనప్పుడైనా ఉంటాడు, కష్టాలలో ఉంటాడు, ఇబ్బందులలో ఉంటాడు. అదే ఆర్థిక సంబంధం కాదు, అది ఆత్మీయ సంబంధం. ఆత్మీయ సంబంధం ఎలాంటిదంటే ప్రియులరా, అన్ని వేళల పనికొచ్చే బంధమే, అన్ని వేళల పనికొచ్చే బంధమే. అది ఆత్మీయ బంధం. శరీర బంధము కంటే, ఆర్థిక బంధము కంటే ఆత్మీయ బంధము చాలా చాలా గొప్పది అని బైబిల్ మనకి రుజువుపరిచింది ప్రియులారా. అందుకే ఎప్పుడైనా మనము నమ్ముకుంటున్నది ఏంటి? ఆర్థిక బంధాలను కానే కాదు. ఆర్థికాన్ని బట్టి ఆస్తిని చూసి బంధాన్ని పెంచుకునేవాడు వాడు మన ఆస్తి ఉన్నంత వరకే ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. మన ఆస్తి ఉన్నంత వరకే మన దగ్గర ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. ఇలాంటి వాళ్ళని అసలే నమ్మకండి, తప్పుల్లోకి కూడా రానివ్వకండి. ఇలాంటి వాడిని అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఆస్తి ఉన్నప్పుడు వచ్చినవాడు ఆస్తి పోయిన తర్వాత ఖచ్చితంగా పోతాడు. ఎందుకు అంటే ఆస్తిని చూసి మన దగ్గరికి వచ్చినవాడు మన దగ్గర ఎన్ని రోజులు ఉండడు ప్రియులారా. మన ఆత్మీయ జీవితాన్ని బట్టి, మన ఆలోచనలను బట్టి, మన సంబంధాన్ని బట్టి మన సంబంధం పెంచుకునేవాడే మనతో ఉంటాడు. మన కష్టం వచ్చినా మనతోనే ఉంటాడు, మనకి నష్టం వచ్చినా మనతోనే ఉంటాడు, మనం ఇబ్బందులున్నా మనతోనే ఉంటాడు. ఆస్తిని చూసి వచ్చినవాడు ఆస్తి కరిగిపోగానే ఈడు తరిగిపోయి వెళ్ళిపోతాడు. ఇంకొక విషయాన్ని చదువుకుందాం. నా ప్రాణ స్నేహితులు నా దగ్గరకు రాకుండా ఉన్నారు. నా ప్రాణ స్నేహితులు నా దగ్గరకు రాకుండా ఉన్నారు అంటే, ప్రాణ స్నేహితులుగా వాళ్ళని దగ్గరకు వచ్చారు అంటే దేన్ని బట్టి తెలుసా? దేన్ని బట్టి వాళ్ళని దగ్గరకు వచ్చారు? నీ దగ్గర ఆస్తి ఉంది కాబట్టి వచ్చారు. ఆస్తి అంతా అయిపోగానే చివరికి భార్య కూడా ఏమంటుందో తెలుసా? నీవు నమ్ముకున్న దేవుణ్ణి దూషించి చచ్చిపో. చివరికి భార్య కూడా ఆర్థిక సంబంధంగా మారిపోయింది. చివరికి భార్య కూడా ఆర్థిక సంబంధంగా మారిపోయింది. ఆస్తులు ఉన్నప్పుడు యోబు గారంటే బెల్లములా ఉండేవాడు. ఆస్తి పోగానే శరీరం అంతా కురుపులతో నిండి బూడిదలో కూర్చుండగానే అందరికీ యోబు ఎలాగైపోయాడు తెలుసా? పరాయివాడైపోయాడు. ఇవ్వటానికి స్తోమత లేదు, ప్రేమించటానికి శక్తి కోల్పోయాడు, మాట్లాడటానికి శక్తి కోల్పోయాడు. అలాంటప్పుడు అందరూ కూడా ఏమంటున్నారు? చివరికి భార్య కూడా ఏమంటుందంటే, నీవు నమ్ముకున్న దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఎన్ని రోజులు యథార్థంగా బ్రతుకుతున్నావు? ప్రాణ స్నేహితులు దూరం అయిపోయారు, కట్టుకున్న భార్య దూషించమంటుంది దేవుణ్ణి, అందరూ దూరం అయిపోయారు. కారణం వీళ్ళంతా కూడా ఆర్థిక సంబంధులే అని మనకు తెలుస్తుంది. వీళ్ళంతా ఆర్థిక సంబంధులే, ఆత్మీయులు కాదు వీళ్ళంతా. 19వ వచనం ప్రియులారా, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడునైతిని. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడునైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నేను ప్రేమించిన వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు. యోబు గారు ఎవరిని బాగా ప్రేమించుంటాడు? దేవుని తర్వాత ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నామంటే ఫస్ట్ భార్యని. దేవుని తర్వాత ఫస్ట్గా మనం బాగా ప్రేమిస్తున్నామంటే పెళ్ళి తర్వాత భార్యని, రెండవది పిల్లల్ని, తర్వాత మిగతా వాళ్ళని. అప్పుడు ఏమైపోయారంటే యోబు గారు ఏమంటున్నాడు? నేను బాగా ప్రేమించిన వాళ్ళు నాకేమయ్యారంట? దూరం అయిపోయారంట. నేను బాగా ప్రేమించిన వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు. బాగా ప్రేమించిన వాళ్ళే, ఆస్తులు ఉన్నప్పుడు మనల్ని ప్రేమించిన వాళ్ళు, మనం వాళ్ళని ప్రేమించిన వాళ్ళు, ఆస్తి తరిగిపోగానే, ఆస్తి పోగానే అందరూ తిరగబడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. ఏ బంధము గొప్పది? శరీర బంధము గొప్పదా? ఆర్థిక బంధము గొప్పదా? ఆత్మీయ బంధము గొప్పదా? ఏ బంధము గొప్పది? ఒక్కసారి ఆలోచించండి.
తమ్ముడు ఆస్తి కోసం అన్నని చంపలేదా? అన్న ఆస్తి కోసం తమ్ముడిని చంపలేదా? తల్లిదండ్రులు ఆస్తి కోసం పిల్లల్ని చంపలేదా? పిల్లలు ఆస్తి కోసం తల్లిదండ్రులని చంపలేదా? ఏంటి రక్త సంబంధాలైనా ఆర్థిక సంబంధాలైనా అన్నీ మధ్యలో పోయేవే, అన్ని మధ్యలో ఇరుక్కుపోయేవే. ఆత్మీయ బంధము మాత్రం, ఆత్మీయ సంబంధము మాత్రము ఎల్ల కాలం ఉండేది ప్రియులారా. ఎల్ల కాలం ఉండే బంధం. ఆ బంధానికి అంతం లేదు. ఆ బంధములో కలుష్యం ఉండదు. ఆ బంధములో ఏముండవు? ఆ బంధములో మనస్పర్ధాలుండవు. ఒకసారి ఆలోచించండి దేవుని పిల్లలారా. దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని, ఇంత మంచి బంధాన్ని తండ్రి మనకు కల్పించిన బంధం, ఆత్మీయ బంధాన్ని ఒక్కసారి గుర్తించండి. ఎంత గొప్పది! మనల్ని పాడు చేసేవాడు, మనల్ని తప్పు త్రోవలు పట్టించేవాడు మనతో ఎలా మాట్లాడతాడు తెలుసా? మనతో ఎలా మాట్లాడతాడు? నవ్వుతూ మాట్లాడతాడు. ఎందుకు అంటే మనల్ని పాడు చేయటానికి వాడు తీసుకున్న నిర్ణయం. ఒక మంచి మాట చదువుకుందాం ప్రియులారా. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. మేలు కోరి స్నేహితుడు గాయములు చెయ్యును. మేలు కోరి, సహోదరుడి పట్ల నీకు నిజమైన ప్రేమ ఉంటే, నిజమైన సంబంధాన్ని పెంచుకోవాలనుకుంటే స్నేహితుడు మేలు కోరి గాయములు చేస్తాడంట, తిడతాడంట, కొడతాడంట. నా స్నేహితుడు బాగుండాలి, ఈరోజు నేను కొట్టినా తిట్టినా వాడి భవిష్యత్తు కోసమే అని ఒక స్నేహితుడిని మేలు కోరి గాయములు చేస్తాడంట. గాయాలు పడితేనే ఏదైనా అనుభవం వస్తుంది ప్రియులారా. మిలిటరీ ట్రైనింగ్లో చూడండి, దెబ్బలు తగలకుండా ఉంటాయా? మనం చిన్నగా సైకిల్ నేర్చుకునేటప్పుడే ఎన్నోసార్లు పడతాం లేస్తాం, ఎన్నో దెబ్బలు తగులుతాయి. ఒకవేళ ఏదైనా మనకి విద్య బుద్ధి రావాలంటే గాయాలు పడాలి. ఇతరుల్ని మనల్ని ఖండిస్తుంటే, దండిస్తుంటే తల వంచుకొని ఉండాలి. మన కీడు కోరేవాడు ఏం చేస్తాడంట తెలుసా? పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టునంట. పగవాడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను సరిచేయటానికి బదులుగా, నిన్ని మంచి త్రోవలో నడిపించటానికి బదులుగా, నిన్ను సరి అయిన మార్గములో పెంచటానికి బదులుగా పగవాడు నిన్నేం చేస్తాడంట? ముద్దులు పెట్టుకుంటాడంట. నిన్ను ముద్దులు పెట్టుకుంటాడు అంటే నిన్ను ఎవడికో ఒకరికి అప్పగిస్తున్నాడని అర్థం. నీకు ముద్దు పెడుతున్నాడు అంటే నీకు కీడు జరుగుతుందని అర్థం. బైబిల్లో ముద్దు ఎవరెవరికి పెట్టారు తెలుసా? ఆర్థిక సంబంధాన్ని పెంచుకున్నవాడు, ఆర్థిక బంధాన్ని కలిగి ఉన్నవాడు, ఆర్థిక సంబంధాన్ని కలిగి ఉన్న ఒక యూదా యేసుక్రీస్తు వారికి ముద్దు పెట్టాడు. అప్పుడే అర్థమైపోవాలి, యేసుక్రీస్తు వెనకాలే ఉండి యేసుక్రీస్తు వారికి వెన్నుపోటు పొడిచిన ఆర్థిక సంబంధి ముద్దులు పెట్టేవాడు, కీడును కోరేవాడు. ఆర్థిక సంబంధి ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే, ఆర్థిక సంబంధాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయంటే నమ్ముకొని ద్రోహం చేసే సంబంధం ప్రియులారది. అందుకే మానవ సంబంధాలన్నీ కూడా, రక్త సంబంధాలైన మానవ సంబంధాలైన ఆర్థిక సంబంధాలుగా మారకుండా ఆత్మీయ సంబంధాలుగా మారాలి. ఆత్మీయ సంబంధాలుగా మారితే ఆ ఆత్మీయ సంబంధాలలో గొడవలుండవు, కక్షలుండవు, మరి తిట్టుకోటాలు ఉండవు, నరక్కోటాలు ఉండవు, దుమ్మెత్తి పోసుకోటాలు ఉండవు. అంతా పరలోక సంబంధమైన బంధం కలిగి ఉంటుంది. పరలోక సంబంధమైన వాతావరణము కలిగి ఉంటుంది ఆ బంధం. యేసు చూపించిన బంధం, యేసు స్థాపించిన బంధం, ఆత్మీయ బంధం.
ఆత్మీయ బంధము కలిగున్న వాళ్ళు నలుగురితో అందరితో ఐకమత్యంతో ఉంటారు. రక్త సంబంధి ఏదో ఒక రోజు దూరం అయిపోతాడు, ఆర్థిక సంబంధి ఏదో ఒక దూరం అయిపోతాడు, ఆర్థిక బంధాలైనా శరీర బంధాలైనా ఏదో ఒక రోజు దూరం అయిపోతున్నాయి. ఆత్మీయ బంధము స్థిరస్థాయిగా నిలిచిపోతుంది ప్రియులారా. అందుకే భూమి మీద ఏ బంధాలు గొప్పవి అంటే ఆత్మీయ బంధము చాలా గొప్పది అని మనకు బైబిల్ నుంచి ఎన్నో విషయాలు, ఇంకా చాలా విషయాలున్నాయి చెప్పాలి అంటే. కొన్ని విషయాలను మాత్రమే మీ ముందు ఉంచాను, కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్పాను. మానవ సంబంధాలు ఎలా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి, ఆర్థిక సంబంధాలుగా మారిపోయి ఎన్ని గొడవలు, ఎన్ని కుట్రలు, ఎన్ని అవమానాలు, ఎన్ని గొడవలు. ఆత్మీయ బంధము ఒక్కటి ప్రియులరా స్థిరస్థాయిగా నిలిచేది, అది యేసు స్థాపించిన బంధం, యేసు నిలబెట్టి వెళ్ళిన బంధం, యేసు చూపించిన బంధం, యేసు వారు నడిచిన బంధం. ఏమంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, భూమి మీద ఏ బంధము గొప్పది అని మనం అడిగితే ఆత్మీయ బంధము అని, ఆత్మీయ బంధంగా మనం పెంచుకోవాలి, ఆత్మీయ బంధువులుగా మారాలి, ఆత్మీయ బంధువులుగా మనం మారాలి, దేవునిలో మారాలి, దైవత్వములోకి మనం మారాలి ప్రియులారా. మన కీడు కోరేవాడు విపరీతమైన ముద్దులు ఇస్తాడంట, మన మేలు కోరేవాడు మనల్ని గాయాలు చేస్తాడంటే మన మేలు కోరేవాడు మనకు ముద్దు పెట్టాడు అంటే మన కీడు కోరేవాడు మన కీడు కోరేవాడు. అసలు ఈ భూమి మీద మనకి ఎవరు ఎక్కువగా నచ్చుతారో తెలుసా? ఈ భూమి మీద మనకి ఎవరు ఎక్కువగా నచ్చేది ఎవరు అంటే ముద్దులు పెట్టేవాడే, గద్దించేవాడు కాదు. గద్దించేవాడిని మనం శత్రువుగా భావిస్తున్నాం, ముద్దులు పెట్టేవాడిని ఏం భావిస్తున్నాం? మంచివాడని భావిస్తున్నాం. కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? నీ మేలు కోరేవాడు నిన్ను గాయపరుస్తాడు, నీ కీడు కోరేవాడు నీకు ముద్దు పెడతాడు. సమాజం అంతా ముద్దు పెట్టేవాడిని కోరుకుంటుంది కానీ గాయపరిచేవాడిని మాత్రం దూరం చేసుకుంటుంది. ఎందుకంటే గాయపరిచేవాడు మేలు కోరేవాడు, ముద్దు పెట్టేవాడు కీడును కల్పించేవాడు. అందుకే చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి ప్రియులారా. ఏ బంధము గొప్పది, ఏ బంధానికి వేల ఉంది ప్రపంచములో అంటే ఆత్మీయ బంధానికి వేల ఉంది. ఆత్మీయ బంధుత్వమే స్థిరస్థాయిగా ఉండే బంధుత్వం అని సభాముఖంగా ఈ మాటలు తెలియచేస్తూ